పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యానాంశముగా ప్రభువు మనకి ఏర్పాటు చేయబడినటువంటి అంశమును కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమును కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. మనకొక శిశువు జన్మించును, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు అని ఆయనకు పేరిడుదరు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించే ముందు ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మించక ముందే, క్రీస్తు పూర్వము 900 సంవత్సరాల కాలంలో ఈ యెషయా ప్రవక్త పలికినటువంటి మాటలు. అంటే ఇంకొక 900 సంవత్సరాలకి యేసయ్య మానవునిగా భూమి మీద అవతరిస్తాడు. అంటే యెషయా ప్రవక్త తన యొక్క దర్శన నేత్రములతో లేదా ప్రవచన నేత్రములతో యేసుక్రీస్తు యొక్క గుణగణాలను చూచినవాడుగా మరి ఆయనను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి ఎన్నో పేర్లతో పిలువబడ్డాడు. ఈ పేర్లన్నీ కూడా, పిలువబడినటువంటి పేర్లన్నీ కూడా యేసు ప్రభు యొక్క స్వభావమును, యేసు ప్రభు యొక్క గుణగణాలను మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన మన కొరకు ఏమేమి చేసిననేది ఈ యొక్క వాక్యాలు మనం ధ్యానించినప్పుడు మనకి చక్కగా తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త మరి యేసుక్రీస్తు ప్రభువు భూలోకములోనికి రాకపూర్వమే, పుట్టక పూర్వమే, అంటే జన్మించక పూర్వమే ప్రభువును గురించి ఆయన ప్రవచనాలు పలుకుతూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు అని రాబోయేటువంటి క్రీస్తు ప్రభుని గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరని తెలుసుకోవటానికి ప్రవక్త అయినటువంటి యెషయా పెట్టినటువంటి పేర్లు లేదా బిరుదులని కూడా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పేర్లన్నీ కూడా, ఈ పేర్లలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన ఆశ్చర్యకరుడు. వాక్యంలో చక్కగా ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి బిరుదేంటి? ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి యేసయ్య ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు అని పుట్టక పూర్వమే, ఇంకా 900 సంవత్సరాలకి పుడతాడనగా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ఇక యోబు గ్రంథం చూద్దాం. 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకపరుచుకుందాం. ఆయన మనము గ్రహింపలేని మహాకార్యములు చేయును, ఆయన అద్భుత కార్యములకు అంతమే లేదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే
మనము గ్రహింపలేని మహాకార్యములు ఆయన చేస్తాడు. లెక్కలేనన్ని అద్భుతమైనటువంటి ఆయన అద్భుత కార్యములకు అంతమే లేదు. అంటే మనము లెక్కలేనన్ని అద్భుతమైనటువంటి క్రియలు చేసేటువంటి వాడు యేసయ్య అని యొక్క యెషయా గారి యొక్క అర్థం, యెషయా ప్రవక్త ప్రవచించిన దానిలో దాగి ఉన్నటువంటి అర్థం. ఆశ్చర్యకరుడు. చూసారండి, మరి యోబు కూడా అంటున్నా, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుతమైనటువంటి కార్యాలున్నాయి, అద్భుతమైనటువంటి క్రియలు చేస్తాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి యేసయ్య పుట్టక పూర్వమే, అంటే ఆశ్చర్యకరుడంటే తన యొక్క గుణగణాలను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన గుణము ఎలాంటిదంటే, ఇదిగో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు చేసేటువంటి వాడుగా ఉన్నాడని యోబు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇందులో 3 భాగాలు ఉన్నాయి. మనం ఆలోచిస్తే ఆశ్చర్యకరుడని అనిపిస్తుంది, తర్వాత అద్భుతాలు చేసేటవాడు అనిపిస్తుంది, తర్వాత మనకి ఆశ్చర్యం కలిగించేటువంటి వాడు, అంటే మనము విస్మయానికి గురి చేసేటువంటి కార్యాలు ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఏమి కార్యాలు చేశాడని మనం చూస్తే అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. ఏం చేశాడు ఆయన? నీటి మీద నడిచాడు. ఏ మానవుడికన్నా సాధ్యపడుతుందండి? ఏ మానవుడికన్నా సాధ్యపడుతుందా? నీటి మీద నడిచాడు ఆయన. యాయి కుమార్తెకు మరి ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఎడారిలో మరి ఆహారాన్ని ఇచ్చాడు. రక్తస్రావ రోగికి స్వస్థతనిచ్చాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచాడు. కానాను విందులో మరి నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. మరి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి బెతస్తా కోనేటి వద్ద పడినటువంటి వ్యక్తికి స్వస్థతనిచ్చాడు. లాజరుకు జీవం పోశాడు. వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని ఆయన మరి కాపాడాడు. చూసారా, మరి ఆయన బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు, మరి జ్ఞానస్నానం పొందుతూ ఉన్నప్పుడు పవిత్రాత్మ పావురూపములు ఆయన మీకు దిగి వచ్చినది. కుష్ఠరోగులను అనేక మందిని ఆయన తాకి స్వస్థపరిచాడు. ఒక మాట ద్వారా స్వస్థపరిచాడు. శతాధిపతికి సేవకునికి స్వస్థతను దయచేశాడు. అనేక మందికి కుంటివారు, గుడ్డివారు, మోగవారు వచ్చారు. ఒకరోజు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే తుఫానుని గద్దించి ఆపివేశాడు. పిశాచములను పారద్రోలాడు. పక్షవాత రోగులను నయం చేశాడు. ఓచ చేయగలవాన్ని మరి ఆ చేతికి స్వస్థతను దయచేశాడు. చూసారా, ఈ విధముగా ఎన్ని అద్భుతాలు, 1, 2, 3 ఎన్ని అద్భుతాలు, ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వానిని వివరింప కీర్తించుదా, అన్నిటినీ నేను చెప్పాలంటే నా ఆయువు అంతయు చాలదయా, నువ్వు లేకనే లేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా, నువ్వు లేకనే లేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా, భువియందు 100 ఏళ్ల కన్నా నీ గృహమందు జీవించు ఒకరోజు మిన్నా, నువ్వు లేకనే లేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఎన్నెన్నో అద్భుతాలు, 1 కాదు 2 కాదు, 100 కొద్ది 1000 కొలది అద్భుతాలు చేసి ఆశ్చర్యపరిచినటువంటి దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. అయితే ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు అనటానికి బైబిల్ గ్రంథం నుంచి మనకి అనేకమైనటువంటి వాక్యాలు మనము గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించటానికి మరి 4000 సంవత్సరాల ముందే ఒక స్త్రీ సంతానముగా జన్మిస్తాడని, అతడు సాతాను యొక్క తలను చితకతొక్కుతాడని ముందుగానే చెప్పబడింది. అనేక మంది ప్రవక్తలు ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించినట్లు వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన ఆశ్చర్యకరుడు. చూసారా, అంటే
కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టబోయేటువంటి బిడ్డ యొక్క గుణగణాలను దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా ఎరుకపరిచాడు. ఆశ్చర్యమే కదా. ఇదిగో నీ పుట్టుక గురించి, నా పుట్టుక గురించి, మన బంధువుల పుట్టుకల గురించి, మన స్నేహితుల పుట్టుకల గురించి మనకెవరికన్నా తెలుసా? ముందుగా మనకు తెలియజేయబడిందా? లోకములు, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటి ముందుగా తెలియజేయబడిన విషయం ఎక్కడా కూడా లేదు. కానీ యేసయ్య జీవితంలో కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ఇదిగో ఆయన స్త్రీ సంతానముగా పుడతాడని లేఖనాల్లో చక్కగా వ్రాయబడింది. అది ఆశ్చర్యం కదా. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జన్మించడానికి 500 సంవత్సరాల ముందే మేకా గారు ఒక వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మీకా గ్రంథం మనం ఒకసారి చూద్దాం. మీకా గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 2వ వచనం. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును, అతని వంశము పురాతన కాలమునకు చెందినది. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీకా గారు ఏం చెప్తున్నారు? ఒక 500 సంవత్సరాల కిందటే జీవించి ఉన్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఎఫ్రతాను బెత్లెహేమునందు జన్మించునని ముందుగానే చెప్తున్నాడు. బెత్లెహేము చిన్న ప్రాంతం, ఎవరికీ తెలియనటువంటిది, మారుమూలటువంటి గ్రామము. మరి ఆ యొక్క గ్రామములో, ఆ బెత్లెహేమునందు, యోధా నగరములలో చాలా చిన్నది, ఎవరు గుర్తించినటువంటిది, కానీ ఇశ్రాయేలును పరిపాలించేటువంటి ఆ యొక్క రాజు ఇదిగో ఈ బెత్లెహేము నుండి పుడతాడని ఈ యొక్క మరి ఆ మీకా గారు ముందుగా తెలియజేస్తుంది. ఇది ఆశ్చర్యం కదా. మరి నీ గురించి, నా గురించి ఎక్కడన్నా ముందుగా పలానా ఊరిలో పలానా గ్రామంలో పుడతావని ఎవరన్నా చెప్పగలిగారా? ఎవరు లేదు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేదు. కానీ యేసయ్యని గురించి చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనం ఏంటంటే, బెత్లెహేమునందు జన్మించును. ఇది ఆశ్చర్యమైనటువంటి కార్యం. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జన్మే ఆశ్చర్యం, ఆయన పుట్టుకే ఆశ్చర్యం. కాబట్టి ప్రతి విషయాలు కూడా ఆశ్చర్యకరమైన దేవుడని ఇదిగో మరి యెషయా ప్రవక్త ఒక బిరుదును ఆయనకి ఇస్తూ ఉన్నాడు. చూసారా, జన్మించడానికి ఎన్నో సంవత్సరాల క్రిందటే వాగ్దానము చేయబడినటువంటి పేరును ఆయనకి పెట్టడం జరిగింది. ఇది ఆశ్చర్యం కదా. ఏం పేరు ఆయనకి పెట్టబడిన పేరు ఏంటండి? యేసు. ఇదిగో మనం పుట్టక ముందే, ఇదిగో కొన్ని సంవత్సరాల కిందటే ఇదిగో ఈ పేరు పెట్టాలని మనకి ఎప్పుడు నిర్ణయించారా? పుట్టిన తర్వాత కూడా ఏ పేరు పెట్టాలా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇటు అమ్మ తరపు వాళ్ళ పేర్లు పెట్టాలా, ఇటు నాన్న తరపు వాళ్ళ పేర్లు పెట్టాలా, మరి ఏ పేర్లు పెట్టాలి అని యొక్క తర్జన భర్జనలో పడుతూ ఉంటాం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, పుట్టకముందే ఈయనకు పేరు పెట్టబడింది. ఏం పేరు అది? యేసు అనేటువంటి పేరు పెట్టబడింది. వాక్యంలో మనం చూస్తే మరి యేసు అనేటువంటి ఆ యొక్క పేరును బట్టి మరి లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. మరి యేసు అనేటువంటి పేరుకి ఎంత శక్తి ఉందో మన గ్రంథం పరిశీలించినప్పుడు మనకు తెలుస్తూ ఉంది. సమస్తమైనటువంటి ఫిలిప్పీలకు రాసిన లేఖ ఉంది. పరలోకము, భూలోకము, సమస్తము లోకాలు కూడా ఆయన ముందు మోకరిల్లవలసినదే. చూసారా, అంత గొప్ప నామం యేసయ్యకు ప్రకటించడం అనేది ఆశ్చర్యమైనటువంటి కార్యం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసు ప్రేమ ఎంతో విలువైనది, యేసు ప్రేమ ఎంతో లోతైనది, యేసు ప్రేమ ఎంతో వెలలేనిది, యేసు ప్రేమ మనం కొనలేనిది. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. చూసారా, మరి యేసయ్యకు ఎంతో మధురమైనటువంటి నామాన్ని దేవుడు ఆయనకు ప్రసాదించేది. ఆశ్చర్యమైనటువంటి కార్యం.
అందుకనే యెషయా ముందుగానే ఆయన యొక్క గుణగణాలను బట్టి ఈ ఆశ్చర్యకరమైనటువంటి గుణగణాలు ఆయనలో ఉన్నాయని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. నిన్న నేడు మారని నామం, కుంటి గ్రుడ్డిని స్వస్థపరచు నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. భూలోకమంతట మేలైన నామం, సైన్యాధిపతియగు యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. చూసారా, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి పేరును ఆయన పొందుకొనుట మరి ఆశ్చర్యకరుడు కదా. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వాడు. యేసయ్యని గురించి యెషయా ప్రవక్త ఇచ్చినటువంటి గొప్ప బిరుదు ఏమిటి అంటే, గొప్ప పేరు ఏమిటి అంటే, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. వాక్యంలో మనం చూస్తే ఆయన ఎక్కడ పుట్టాడమ్మా? కన్య గర్భము నుంచి పుట్టాడు. చూసారు, యెషయా గ్రంథంలోనే మనకు రాయబడి ఉంచండి. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తు చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఒక కన్య, యువతి స్పష్టంగా రాయబడి ఉంది ఇక్కడ. యువతి మరి గర్భము ధరించి కుమారుని గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని, అంటే స్త్రీ సంతానముగా ఆయన జన్మిస్తూ ఉన్నాడు. ఆయన గర్భం ఎలా వచ్చిందంట? పవిత్రాత్మ చేత అతను గర్భము ధరించి ఉన్నది. పవిత్ర ఆత్మ చేత ఆమె గర్భము ధరించి ఉన్నదని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ మరి యెషయా గారు పలికినట్లుగాను, అలాగే లూకా శుభవార్త 1వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మరి ఆ యొక్క కన్యక గర్భము ధరించి కుమారుని కనుట, ఇది లోకములో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒక కన్య గర్భము ధరించటం అనేది మరి అది సాధ్యపడినటువంటి విషయం. ఎందుకనంటే పురుషునితో ఏ విధమైన సంబంధం లేకుండా ఆ స్త్రీ మరి సంతానమును కలగచేయటం అనేది సాధ్యపడదు. అలాంటిది ఒక కన్య గర్భము ధరించి కుమారుని కంటుంది. అయితే ఆ కన్య ఆ గర్భము ఎలా పొందుకుంది అంటే వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎలా పొందుకుందంట? పవిత్రాత్మ చేత. మరి ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఇక్కడ జరిగినట్లు దేవుడు మనకి మరి యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే ఎరుకపరుస్తూ ఉన్నాడు. ఈ యెషయా ప్రవక్త మనకి తెలియజేసినటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు అని యెషయా అంటున్నాడంటే ఏమిటి ఆశ్చర్యం అంటే, తన జీవితము ఒక కన్య ద్వారా మరి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అలాగే మరి పరిశుద్ధ ఆత్మ తేర ఆ కన్య గర్భము ధరించింది. ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం. లోకములో, ఈ ప్రపంచములో, ఈ భూలోకములో ఎక్కడ జరగనటువంటి విషయాలు యేసుక్రీస్తు జీవితంలో జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నట్టయితే, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మా
మాపై దిగిరావా, మాపై దిగిరావా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా, నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, ఓ పావుర రూపమా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుక నుండి ఆయన పునరుద్ధానం వరకు కూడా ఆ జీవితంలో అంతా కూడా ఆశ్చర్యమే. పుట్టుట ఒక ఆశ్చర్యము, పెరుగుట ఒక ఆశ్చర్యము, చనిపోవుట ఒక ఆశ్చర్యము, మరి మరణించి సమాధిలో పెట్టుట ఒక ఆశ్చర్యము, తిరిగి మూడవ నాడు తిరిగి లేచుట ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు. కాబట్టి క్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుంచి మరి ఉత్థానుడయ్యే వరకు కూడా ఆయన జీవితం అంతా కూడా ఆశ్చర్యమే. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది, ఇది ఆశ్చర్యమే. మరి తూర్పు దిక్కు నుండి ఆ యొక్క జ్ఞానులు, గురు జ్ఞానులు, మరి శాస్త్రులు వీరందరూ కూడా మరి ఆయనను వెతుక్కుంటూ అక్కడికి వచ్చినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్లయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మరి యేసుక్రీస్తు ప్రభుని బాలుడిగా ఉన్నప్పుడు చంపాలని వారు ఆలోచన చేసినప్పుడు హేరోదు రాజు మరి పసిబిడ్డలందరూ కూడా చంపేయాలని చెప్పినప్పుడు మరి ఆయన చేతికి దొరకకుండా ఆశ్చర్యముగా తప్పించబడ్డాడు. చూసారా, మరి 12వ సంవత్సరం వచ్చినప్పుడే ఆయన దేవాలయంలో కూర్చుని శాస్త్రులు, పరిసయ్యులు, మరి అక్కడ ఉన్నటువంటి యాజకులు వీళ్ళందరూ కూడా వేసేటువంటి చిక్కు ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన చక్కని సమాధానాలు చెబుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క ఉపదేశము, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క చేసేటువంటి ప్రతి పని, యేసుక్రీస్తు తిరిగి లేచుట అంతా కూడా ఆశ్చర్యమని యొక్క యెషయా ప్రవచించిన దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆశ్చర్యమైనటువంటి క్రియలు జరిగించే దేవుడు ఆయనే. అందుకనే వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి కీర్తనలు 77వ అధ్యాయము 14వ వచనము. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు అద్భుత కార్యములు చేసితివి, నిఖిల జాతులలో నీ శక్తిని వెల్లడి చేసితివి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడును కూడా ప్రభువు అద్భుతాలు చేయటానికి మారనటువంటి దేవుడుగా, కనికరము కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన జీవము గలవాడై ఉన్నటువంటి దేవుడుగా ఈ లోకంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా అద్భుతాలు చేయటం అనేది ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యముగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆశ్చర్యమైన క్రియలు జరిగించేటువంటి దేవుడు నీ దేవుడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్యములు యోహాను శుభవార్త 11వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మరి అక్కడ చక్కని మాట, అంతటా ప్రధానార్చకులు, పరిసయ్యులు సభను సమావేశపరిచి, మనము ఏమి చేయుదుము, ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. చూసారా, ఈయన అనేకమైన అద్భుత క్రియలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్రియలను చూసి వాడికి ఏమైంది, అక్కడ ప్రధాన అర్చకులు, పరిసయ్యులు ఒక సమావేశం, ఒక మీటింగ్ వేశారు.
ఏంటి ఈయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, ప్రజలందరూ కూడా ఆయన వైపే తిరిగిపోతున్నారు, మన పరిస్థితి ఏంటి, మన అధికారం ఏంటి, మన యొక్క స్థితి అంతా మారిపోతుందేమో, ప్రజలకి మన వెనక రారేమో, ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ వెళ్ళిపోతారేమో అని సమావేశం వేసి ఏం చేయాలి, ఏం చేద్దామని సమాలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి అద్భుత కార్యములు చేసేటువంటి వాడు యొక్క యేసయ్య. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వాడు. అందుకనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వాడు. లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, నోటి మాటతో చూచేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే, నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. 4 రోజులయ్యింది లాజరు మరణించి, తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. 4 రోజులయ్యింది లాజరు మరణించి, తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. పుట్టుగుడ్డి వాని వైపు ప్రేమగా చూచి, చూపునిచ్చాడు మట్టి శుద్ధరాచి. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. సేనాదయ్యముల చేత బ్రతుకు భారమవుతుంటే వాటిని తరిమివేసి క్రొత్త జీవితం ఇచ్చాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే, నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విధముగా ప్రభువుని గురించి ఈ యొక్క మత్తయి మార్కు నూతన వేదములో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడో లేఖనాలు మనకు చక్కగా తెలియజేయబడుతున్నాయి. మార్కు శుభవార్త 6వ అధ్యాయం చూద్దాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధను ఆరంభించెను. ఆయన బోధలు వినుచున్న ప్రజలు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యం ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కాదా, యాకోబు యోసేపు యోదా సీమోను అనువారి సోదరుడు కదా, ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నారు కదా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన మాటలు చూసారా, ఆశ్చర్యాన్ని, ఆయన బోధలు ఆశ్చర్యాన్ని పిలిపించాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కనపరిచినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసేట అద్భుతమైన క్రియలు, ఆయన చేసేటువంటి ఆశ్చర్యమైన క్రియలు ప్రజలు చూసి ఆశ్చర్యపడిపోయారని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తారు. ఆయన బోధనను వినుచున్నటువంటి వారు ఆశ్చర్యపోయారు. ఎంత జ్ఞానం ఈయనకి ఎక్కడిది చూడండి. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, నువ్వు ప్రేమించేటువంటి దేవుడు, నువ్వు ఆరాధించేటువంటి దేవుడు, నువ్వు గణపరిచేటువంటి నీ దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు. నీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యమైన కార్యము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకనంటే మరి లూకా శుభవార్తను ఒకసారి చూద్దాం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 22వ వచనం. లూకా శుభవార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అది వినిన ప్రజలందరూ దయాపూరితులగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి
ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. ఏమిటంట? ఆయన ఆశ్చర్యమైనటువంటి, ప్రజలు ఎందుకు ఆశ్చర్యపడ్డారు ఇక్కడ? ఆయన నోటి నుండి వచ్చేటువంటి దయగలిగినటువంటి మాటలకు ఆశ్చర్యపడిపోయారు. ఎందుకని? 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేమన్నాడు? నిన్ను ఎంతవరకు ఎవ్వరు కూడా నీకు సహాయం చేయలేదా? దయగలిగినటువంటి మాటలు, దయగలిగినటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో ప్రజలు ఆశ్చర్యపోయి, ఇంత దయగలిగినటువంటి మాటలు ఎలా వచ్చినాయి ఈయనకి? ఇంత దయ, ఇంత కనికరము, ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజలు ఆశ్చర్యపోయినట్లుగా ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చూసినప్పుడు అందరూ కూడా ఆమెను శిక్షిస్తూ ఉంటే ఈయనేమన్నాడు? అమ్మా అని పిలిచాడు. ఆ స్త్రీ వెంటనే తల పైకెత్తి ప్రభు వైపు చూసింది. వారు నిన్నేమీ చేయలేదా అని దయగలిగినటువంటి మాటలు మాట్లాడాడు. అయ్యా, వారెవరూ కూడా నాకు నిన్నేమీ చేయలేదు, నేను కూడా నీకు శిక్ష విధింపను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయగలిగినటువంటి మాటలు, దయగలిగినటువంటి మాటలు. చూడండి, ప్రభు నీ ఎడల కూడా దయగలిగిన మాటలు మాట్లాడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇక నువ్వు పాపంలోనికి వెళ్ళబాకు అని చెప్పి దయగలిగినటువంటి మాటలను, ప్రేమ కలిగినటువంటి మాటలను ఆ యొక్క స్త్రీకి తెలియజేసినట్లు మనకు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేను కుష్టి వ్యాధిగ్రస్తుడను, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచుము అని అడిగినప్పుడు, నాకిష్టమే. ఎంత దయగల మాటలో చూడండి, నాకిష్టమే అంటే నువ్వు స్వస్థపడుట నాకు ఇష్టమే అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లేఖనాలు మనం చూసినట్లయితే మరి నువ్వు స్వస్థపడుట నాకు ఇష్టమే అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఎంత దయగలవాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మానవాళికి లోకంలో ఎక్కడా లేనటువంటి దయ, ఆశ్చర్యకరమైనటువంటి దయ ఆయనలో ఉన్నదని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మరి లేఖనాల్లో, నూతన వేదములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నాయి. చూసారా, ఒక చోట అంటాడు, యోహాను శుభవార్త 9వ అధ్యాయంలో మరి 1-3 వచనాల్లో యేసుప్రభు అంటాడు, యేసుప్రభుని అడుగుతారు, ఈ గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు ఆయన, ఏమని చెప్తున్నాడు చూడండి, యోహాను శుభవార్త 9వ అధ్యాయము, యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం. యేసు మార్గమున పోవచ్చు ఒక గ్రుడ్డివానిని చూచెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి, వీడా వీని తల్లిదండ్రులా అని యేసుని అడిగిరి. అందుకు యేసు, వీడు గాని వీని తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, దేవుని కార్యము వీని యందు బయలుపడుటకై వీడు గురుడ్డివాడిగా పుట్టెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుడు ఎలాంటివాడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఈయన దేవుని యొక్క కుమారుడు యేసయ్య అని లోకానికి తెలియజేయబడటం కోసము వీడు గురుడ్డివాడిగా పుట్టాడని అక్కడ యేసయ్య ఆశ్చర్యముగా సమాధానమిచ్చాడు. వీడు ఎందుకు పుట్టాడు అని అంటే, ఇదిగో ప్రభువు మరి ఈయనకి స్వస్థతనిస్తాడు. అప్పుడు తర్వాత ప్రజలు, ఈయనకి స్వస్థతనిచ్చింది ఎవరయ్యా అంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన స్వస్థత ఇచ్చాడు, ఆయనే దేవుని యొక్క కుమారుడు, లోకానికి తెలియచేయడం కోసము ఆయన అద్భుతాలు చేశాడని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి.
కనాను విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను దాచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. షడ్రకు మెషక్కు అబేద్నెగోలను అగ్నిలో నిలిపితివి. దానియేలును సింహపు బోనులో విజయము నీచితివి. షడ్రకు మెషక్కు అబేద్నెగోలకు అగ్నిలో నిలచితివి. దానియేలును సింహపు బోనులో విజయము నీచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలయను. గొర్రెల కాపరి దావీదును రాజుగా చేసితివి. అవి కంటికి కనబడవు, హృదయానికంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు నీ దేవుడు. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు మరి ఆయన ఆశ్చర్యములను జరిగించే యేసు ఇప్పుడు మరి జీవించుచున్నాడు, జీవించి ఉన్నాడని కూడా మనము మరి ఆయన యొక్క ఆశ్చర్యకార్యములన్నిటిని గురించి మనము మాట్లాడుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. చూడండి, ఆయన చెప్తుంది. మరి ఇంకొక మాట మనం ధ్యానించుకుందాం. యోహాను శుభవార్తలోనే ఒక వాక్యం రాయబడి ఉంది. చూడండి, యోహాను శుభవార్త 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయంలో చూస్తే యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి చదువుకుందాం. 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనకి సమరయ స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఈమె సమరయ స్త్రీ ప్రభువుని గురించి వెల్లడి చేసినటువంటి విధానం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోకి వెళ్ళి ప్రజలతో చెప్పింది. ఏమని చెప్పింది చూడండి. ఈ అధ్యాయం అంతా కూడా చదివితే ప్రభువు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వాడో ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. ఆమె తన కుండను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోకి వెళ్ళి ఏం చేసింది? 41వ వచనంలో చూద్దాం. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి, వాస్తవంగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి. వాక్యంలో స్పష్టంగా 41వ వచనం. ఆ సమరయ వాసులు వచ్చి ఆయన తమ వద్ద ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట 2 రోజులు ఉండెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమరయ స్త్రీ జీవితాన్ని మార్చివేసినటువంటి దేవుడు, తనలో ఉన్నటువంటి చీకటిని తొలగించినటువంటి దేవుడు, యేసయ్యను గుర్తించింది, దేవుని కుమారుడిగా గుర్తించింది, మెస్సయ్యావు నీవే అని గుర్తించింది. వెంటనే తన కడవను అక్కడ వదిలిపెట్టేసి ఈ ఆశ్చర్యకరమైన సంగతులు వాళ్ళకి ఏం చెబుతుంది? ఇదిగో నా జీవితంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా ఆయన ఆశ్చర్యమైనట్టుగా ఆయన నాకు తెలియజేశాడు. ఇదిగో ఈయనే మెస్సయ్య, మనం ఎంతో మన పితరుల కాలమును ఎదురు చూస్తున్నామే,
మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామే, అదిగో ఆ మెస్సయ్య ఈయనే అని వాళ్ళందరికీ కూడా పరిచయం చేసి సమరయ స్త్రీ యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యములన్నిటిని కూడా వెల్లడి చేసింది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం కూడా కీర్తనల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. 105వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 105వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. ఆయనను కీర్తించుడు, ఆయనను స్తుతింపుడు, ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన నీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆయన నీ జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను నువ్వేం చేయాలి? వెల్లడి చేయాలి. సాక్ష్యము రూపంలో చెప్పాలి. దేవుడు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, నా కుటుంబంలో, నా సంఘంలో, వ్యక్తిగతంగా, నా బిడ్డలకు, నా పాడి పంటలు, నా పశుపక్షాదులకు, సమస్తమైనటువంటి విషయాలలో కూడా దేవుడు ఆశ్చర్యముగా, నేను ఊహించినటువంటి కార్యాలు నా జీవితంలో చేశాడనేటువంటి అద్భుత కార్యాలల్లా నువ్వు వెల్లడి చేయాలి, దాని గురించి మాట్లాడాలని ప్రభు యొక్క మరి దావీదు గారి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో మరి ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా ప్రవక్త ఇచ్చినటువంటి బిరుదు చూసారా? ప్రభు యొక్క గుణగణాలను ప్రభు ఈ లోకంలోకి రాకముందే ఆయన యొక్క గుణగణాలను బట్టి ఆయన మనకు తెలియజేసినట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి దేవుని నీవు విశ్వసించి నీ కుటుంబంలో, నీ యొక్క సంఘములో, లేదా నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు నీకు ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు ఊహించినటువంటి నీ బిడ్డల ఎడల, నీ కుటుంబం ఎడల, నీ ఉద్యోగం ఎడల, నీ పాడి పంటల ఎడల, నీ పశుపక్షాదుల ఎడల, సమస్తమైనటువంటి విషయములలో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి వ్యక్తి అని నువ్వు విశ్వసించి ఆయనను వెంబడించి ఆయనను అనుసరించి ఆయన చిత్తానుసారం జీవించినప్పుడు నీకు తప్పనిసరిగా ఆయన మరి నువ్వు ఊహించినటువంటి కార్యాన్ని నీ జీవితంలో చేయటానికి ప్రభు సిద్ధముగా ఉన్న లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని యెషయా ప్రవక్త ఈరోజు మనకి తన యొక్క వాక్యం ప్రవచనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటంటే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి మరి పుట్టుకే ఒక ఆశ్చర్యము, పెరుగుటే ఒక ఆశ్చర్యము, మరణించుటే ఒక ఆశ్చర్యము, మరణించి మరలా ఉత్థానం ఒకటే ఒక ఆశ్చర్యం. తన జీవితం అంతా కూడా మరి ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడని చెప్పి ముందుగానే ఈ యొక్క యెషయా ప్రవక్త తెలియజేశాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క దర్శనము, ఉత్థానుడైనటువంటి ప్రభు యొక్క దర్శనము మనం పొందులాగన, ఆశ్చర్యకరమైన దేవుని యొక్క దర్శనం మనం పొందులాగన ప్రతి నిత్యము కూడా ఆయనను వెంబడిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండాలని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా, దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా, ఆశ్చర్యకరుడవు నీవే ఓ దైవస్వరూపా, రోగుల స్వస్థత నీవే ఓ వైద్య స్వరూపా, దర్శనమీయగరావా ఓ ఆత్మస్వరూపా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించినటువంటి అంశంలో ఉన్నటువంటి భాగాన్ని మరి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క చేసినటువంటి కార్యాలను, అద్భుతాలను వెల్లడి చేయమని మరి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే
నీ జీవితంలో నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రభు దగ్గరికి వెళ్ళి ఇదిగో స్వస్థతలు పొందుకున్నారు, మేలులు పొందుకున్నారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. అలాగే ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యమైన కార్యమును, ఒక ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వెంటనే నువ్వు ప్రభు దగ్గరకు సిద్ధపడి రావాలని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ విధంగా జీవించడానికి దేవుని యొక్క కృప నీకు, నీ కుటుంబానికి, నీకును నీ కుటుంబానికి తోడుగా ఉండునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.